రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు విలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమేల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనుకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. అంటే మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది. ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలను తీరిపోయి ఉంటాయని నేను అనుకుంటే, నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి. ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45,63,00,000 రూపాయలు మేము పులివెందుల సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. విల్ హ్యాండిల్ దట్ పార్ట్. అలాగే మనకు వైఎస్ఆర్ కడప జిల్లాలో 36 మండలాల్లో ఉన్న 2,043 స్కూల్స్, 64,971 మంది విద్యార్థులు, 74,698 మంది విద్యార్థులు, దాదాపు 1,40,000 మంది ఈ రోజున మన కాలేజీలో, మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా బలంగా మేము మీ కోసం పనిచేయడానికి ఉన్నాం. రైట్ ఇది సార్. యా బాగానే ఉంది కదా. నేను రాయలసీమ అదే కదా అయినప్పుడు పులివెందులకి ప్రత్యేక ప్యాకేజీలట.
పులివెందులకి ప్రత్యేక ప్యాకేజీలు. ప్రత్యేకంగా అని ఏం కాదు, మేమేం విమర్శ చూపించామని. ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్ టోన్లో ఆయన పేరు కూడా పెద్దగా తీయకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు అని చెప్పడం అంటే అదే ప్రత్యేకత. మీరు అన్నారు కదా కడపకి వెళ్తే ప్రత్యేకత అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు కాబట్టి పులివెందులకు వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా. ఇది కడప కాదు కదా, పులివెందులు కాదు కదా కడప. అందువల్ల హుందాగా మాట్లాడారని చెప్పాలి పవన్ కళ్యాణ్. ఆయన ఒక మాట అన్నారు, దానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, తరిమల నాగిరెడ్డి వీళ్ళందరి పేర్లు ఆయన చెప్తున్నాడు రాయలసీమలో గ్రంథాలయాలు ఎక్కువ అని. ఎందుకంటే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు దేశంలో మొదటిగా అరెస్ట్ అయినటువంటి సంపాదకుడు ఆయన. ఓకే. ఏమి అంతేకాకుండా అరెరే ఫరంగి క్రూర వ్యాఘ్రమ అని రాశాడని బ్రిటిష్ వాళ్ళ మీద. సో ఆయన గ్రంథాలయ ఉద్యమంతో కూడా చాలా దగ్గర సంబంధం. అందుకనే విజయవాడలో ఉన్నదానికి హరిసర్వోత్తమ భవనం అని పేరు ఉంటుంది. ఈనాడు ఆఫీస్కి ఎదురుగా గ్రంథాలయ అది కేంద్రం, హరిసర్వోత్తమ భవనం అని. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిందని నేను యాడ్ చేస్తున్నా, రాయలసీమలో ఈ సాంప్రదాయం అది ఉంది అని. ఇంకా రెండో విషయం, ముఖ్యమంత్రులు వచ్చినా వాళ్ళు చేసుకోలేకపోయారు, ఇంకా కొరత మిగిలిందని. ఇది నీళ్ల సమస్య లాంటిది తీవ్రమైంది. 45 కోట్లు పులివెందులకు, 36 కోట్లు మేము కడపకు కేటాయించామని చెప్తున్నారు. తప్పకుండా ఇదే దృష్టితో రాజకీయాలకు ప్రాంతీయ తేడాలకు అతీతంగా వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క డైలాగ్ వేసాడు పంచ్, నన్ను సాధారణంగా పిఠాపురంకే పరిమితం చేస్తూ ఉంటారు అని ఒక మాట అన్నాడు. సేమ్ ఇప్పుడు పులివెందుల జగన్ అంటే పులివెందుల, చంద్రబాబు అంటే కుప్పం అన్నట్టే పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అంటారు. సో దాన్ని పవన్ చెప్పినట్లు ఆ బీజాలు ఉన్నాయి, నన్ను పిఠాపురంకే పరిమితం చేస్తూ ఉంటారు. అట్లాంటిది నేను కడపకు వచ్చాను, అందుకని నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఆసక్తికరమైన స్టార్టింగ్లోనే ఆ మొట్టమొదటిలోనే అది గుగ్లీ ఒకటి వేశాడు. అంటే నేను పిఠాపురానికే పరిమితం కాదు, నేను రాష్ట్రం అంతటిని. రెండోది పిల్లలు, ఆయన సాధారణంగా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కూడా పిల్లలతో ఆ క్యూరియాసిటీ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళతో ఏదో ప్రశ్నలు వేయడము, ఇంటరాక్షను. బేసిక్గా కళాకారులు కూడా కదా, వాళ్ళు కొంచెం ఎమోషనల్ ఇది ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. నేను చెప్పిన రెడ్డమ్మని కూడా ప్రస్తావించాడు కదా మాధవి గారి. ఆమె మధ్య ప్రతిసారి ఆమెను ఒక ఫైర్ బ్రాండ్గా వాడుతున్నారు, ఆమె వస్తున్నారు ఈ వీటిలో. ఈరోజు కూడా ఆమె ఉన్నారు. బహుశా ఆమె ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తామని, అంటే జగన్ ఇలాకాలో మాధవి గారి ఆధ్వర్యంలో చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బహుశా ఇంకా ఇతర విషయాలు ఏమైనా మాట్లాడతారేమో చూడాలి మనం. ఏదైనా రాయలసీమ అభివృద్ధిని చూడడం అన్నది చాలా ముఖ్యమైన అవసరం అండి. అది పవన్ కళ్యాణ్కు, చంద్రబాబుకే కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క సమైక్యత సమతుల్యత కాపాడుకోవటానికి ఉత్తరాంధ్రను, రాయలసీమను, అలాగే ప్రకాశం జిల్లాను, ఈ 4గా చూస్తుంటారు. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా అవసరం. మీకు ఒక మాట చెప్తాను, ఇదే కడపలో ఆయన ఒక మాట చెప్పొచ్చు. ఇప్పుడు గ్రామీణ బ్యాంకులన్నీ లీనం చేశారు. గ్రామీణ బ్యాంకులు లీనం చేసి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది ఉంది, అది కడపలో ఉంది. దాని ఇప్పుడు హెడ్ ఆఫీసు అది. ఇప్పుడు అన్నీ లీనమయ్యాయి కాబట్టి దాన్ని అమరావతికి మార్చాలని నిర్ణయం చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఒకటి ఉన్నది. ఇప్పుడు కొన్ని రిజర్వ్ బ్యాంక్ ముంబైలో ఉందనుకోండి, దాన్ని మార్చక్కర్లేదు కదా. ఇప్పుడు అక్కడ ఆందోళన కూడా చేస్తున్నారు వాళ్ళు, గ్రామీణ శాఖలు కూడా చూసే మంత్రి కాబట్టి. ఉన్నవాటిని ఉంచండి, ఎందుకు అక్కడికి మార్చి. ఇప్పుడు చంద్రబాబు గారు లోకాయుక్త అవి కర్నూలు నుంచి మారుస్తామని అఫిడవిట్ చెప్పి కూడా వెనక్కు తీసుకున్నారు. ఎందుకు అంటే బహుశా ఇలాంటి దృష్టితోనే. పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడికి వెళ్ళారు కాబట్టి అధికారులతో మాట్లాడి అక్కడ సాగుతున్న ఆందోళన కూడా, వాళ్ళ అభ్యర్థనను కూడా ఆమోదిస్తే చాలా బాగుంటుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు స్కెడ్యూల్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజులు పర్యటనట. అప్పుడే జనాల్లోకి రావాల్సిన అవసరం ఉందా? తప్పకుండా. అసలు ఇన్ని రోజులు 6 నెలలు ఎందుకుంటారు? వాస్తవంగా గెలిచినా జనంలోకి రావాల్సిందే, ఓడినా కూడా రావాల్సిందే.